హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చూశాను. సో ఒక వన్ టైం వాచ్, అది కూడా ఓన్లీ ఫర్ ఫ్యాన్స్. సుజీత్ గారు చెప్పినట్టే ఫ్యాన్స్ కోసమే తీసినట్టుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు ఫైట్స్ అండ్ దెన్ గన్స్. మూవీస్ ఆల్ అబౌట్ దాట్. సో ఫ్యామిలీ లేడీస్ కష్టం చూడడం అండ్ జీరో కామెడీ అండి. అయితే బెస్ట్ పార్ట్ ఏంటి అంటే జీరో కామెడీ ఉన్నా సరే కూర్చొని చూడగలిసాం సినిమాని. సో అగైన్ ఇట్స్ వన్ టైం వాచ్. నా కొన్ని విషయాలు చర్చించుకుందాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ చెంపేశాడు, అద్దరు కొట్టేశాడు. అసలు చాలా బాగా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ గురించి చెప్పకల్లా అసలు చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగా కనిపించారు అండ్ పర్ఫార్మ్డ్ రియలీ వెల్. ఒక గ్యాంగ్స్టర్ లాగే ఉన్నారు సినిమాలో. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఆయన ఏజ్ని కూడా హైడ్ చేసి చాలా బాగా పర్ఫామ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వాక్ అండ్ ఆల్ దాట్, బట్ స్వాడ్ ఫైట్స్ చాలా బాగున్నాయి. అయితే కొన్ని డీటెయిలింగ్స్ ఉన్నాయి, అవి సుజిత్ గారు మరీనండి. ఒక గన్కిను ఒక స్వాడ్కి తేడా ఉంది కదా. గన్తో పేల్చినప్పుడు బాడీస్ ఎగిరిపోయినప్పుడు, గన్తో పేల్చినప్పుడు స్వాడ్ అడ్డు పెడితే స్వాడ్ ఎగరదా సార్? ఎలా అవుతుంది సార్? అది అందరూ చేసిన తప్పులే మీరు చేస్తే అలాగా? ఎక్కడెక్కడికో వెళ్తున్నాం సార్ తెలుగు ఇండస్ట్రీ. మీరు మళ్ళీ ఇలాంటివి చేస్తే కష్టం సార్. ప్లీజ్ ఒక న్యాచురాలిటీ తీసుకురండి. గన్తో పేల్చినప్పుడు బుల్లెట్ తగిలితే బాడీ ఎగిరిపోతున్నప్పుడు చేతిలో ఒక స్వాడ్ ఉంటే ఆ స్వాడ్ కూడా ఎగరాలండి ప్లీజ్. దాని తర్వాత స్లో నెరేషన్ అండి. అయితే సినిమాలో కొన్ని చేంజెస్ చేయొచ్చు. ఎందుకంటే సుజిత్ గారు ఆయన తెలుసో తెలియదో కానీ ఒక కేజీఎఫ్ స్టైల్ ఆఫ్ మూవీ తీద్దాం అనుకున్నారు. అయితే అందుకు కంపేర్ చేస్తున్నానంటే అలాగే ఉంటుంది. ఒక్కటి ఏంటంటే నెరేషన్. సో అర్జున్ దాస్తో నెరేషన్ ఇప్పించారు, ఇట్ వాస్ ఫైన్. బట్ ఐడియలీ ఆ నెరేషన్ కాదండి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గురించి కరెక్ట్ నెరేషన్ ఇచ్చుంటే, అంటే మూవీలో ఉన్నది ఏదైతే పిక్ చేసుకుని ఇచ్చుంటే ఆ నెరేషన్ కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. ఎలా అంటే అక్కడక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్నట్టు చూసినట్టు ఉంటుంది తప్పితే నథింగ్ లైక్ అ ఫుల్ మూవీ చూసినట్టు ఉండదు. అండ్ దెన్ లాస్ట్లో OG2 అనేది ఒక చిన్న ఇది పెట్టారు, విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. అంత తప్పితే పెద్ద గేమ్ లేదండి. సుజిత్ గారు మార్క్ అంటూ ఏం లేదు. సాహో చూసిన సుజిత్ గారు మార్క్ లేదు, బట్ సినిమా సాహోతో కనెక్ట్ చేశారండి. దాట్స్ ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్. వాచ్ ఇన్ థియేటర్స్. ఐఎమ్ షూర్ యూ వుడ్ డెఫినెట్లీ ఎంజాయ్. వన్ టైం వాచ్ అని చెప్పాను కాబట్టి వెళ్ళి డెఫినెట్గా చూడొచ్చు. నాట్ ఫర్ ఫ్యామిలీ లేడీస్తో. రైట్? ఓకే, థ్యాంక్ యూ.